ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రతిపక్షాలు వాల్యూ ఇవ్వడం లేదంటే అది సాధారణ విషయం. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్యకర్తలు కూడా సీఎం రేవంత్ రెడ్డికి వాల్యూ ఇవ్వడం లేదు. మొన్న రాజగోపాల్ రెడ్డి, నిన్న చిన్నారెడ్డి, ఈ రోజు కొండా సురేఖ కూతురు అయితే డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తుంది. నా మాటలకు ఎవరైనా కౌంటర్ ఇస్తే వాళ్ళ అవినీతి చిట్టాను మొత్తం బయట పెడతానని చెప్తుంది. అంటే అధికార పార్టీ ఎంతగా అవినీతి చేస్తుందో ఆమె మాటలను బట్టి చూస్తే అర్థమవుతుంది. పరకాలలో వచ్చే ఎలక్షన్లలో కొండా సుష్మిత ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటుంది. కానీ వాళ్లకు చెక్ పెట్టడానికి రేవంత్ రెడ్డి గారు 2 రోజుల క్రితం అక్కడికి వెళ్లి ప్రస్తుత ఎమ్మెల్యేనే మళ్లీ వచ్చే ఎలక్షన్లలో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరాడు. నెక్స్ట్ డేనే కొండా సుష్మిత అక్కడికి వెళ్లి వచ్చే ఎలక్షన్ల దాకా ఎందుకు, ఈ రోజే రాజీనామా చేసి ఎలక్షన్ కండక్ట్ చేయి, నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను, ఎవరు గెలుస్తారో చూద్దామని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరింది. గత ఎలక్షన్లలో కొడంగల్ ప్రజలు కూడా నిన్ను ఓడగొట్టారు, నువ్వు మర్చిపోయావేమో అని గుర్తు చేసింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన సొంత పార్టీ నేతలే తిరగబడడం అనేది ఇదే మొదటిసారి కావచ్చు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటల వల్ల, తను తీసుకునే నిర్ణయాల వల్ల సొంత పార్టీ నేతలలో కూడా తనకు గౌరవం లేకుండా పోతుంది. రేవంత్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలపైన, తను మాట్లాడే మాటలపైన ఇటు ప్రజలలో చాలా వ్యతిరేకత ఉంది. ప్రతిపక్ష పార్టీలు ఎప్పటికప్పుడు విమర్శిస్తూనే ఉన్నారు. ఇప్పుడు సొంత పార్టీ నేతలు కూడా అతని మాట వినడం లేదు.